హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత నేను మా ఊరికైతే వచ్చాను. ఈరోజు 31 కదా, మా డాడీ బర్త్డే. సో నేను, మా అమ్మ, మా నాన్న ముగ్గురం కలిసి కొండ మీద ఉన్న పెద్దమ్మ తల్లి గుడికైతే వెళ్తున్నాము. ఈరోజు ఇయర్ ఎండింగ్ డే కదా, సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే బస్‌లో అమ్మవారి దగ్గరికైతే స్టార్ట్ అయిపోయాము. మా ఊర్లో మ్యాక్సిమం వరి పంటనే వేస్తారు. ఎందుకంటే మా ఊరు పక్కనే రిజర్వాయర్ ఉంది కాబట్టి మాకు వాటర్‌కి ఏ కొరత ఉండదు. సో మాకు పంటలైతే బాగా పండుతాయి. కర్నూలు సోననైతే మా ఊర్లో పండిస్తారు. ఇప్పుడైతే వరి పంట మొత్తం కోసేశారు. సో అందుకే పొలాలన్నీ ఎండిపోయాయి. ప్రతి ఇయర్ సంక్రాంతి టైంకి అందరింటికి ధాన్యం ఇంటికొస్తుంది. ఇదిగో ఈ రూటే ఉప్పలపాడు రూటు. రిజర్వాయర్ దాటిన తర్వాత కునుకుంట్ల పొలిమేరలో అమ్మవారైతే ఉంది. పదండి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళే దారిలో అయితే మనకు రిజర్వాయర్ కనిపిస్తుంది, చూద్దాం. ఉప్పల్పాడు ఎంట్రన్స్ రూట్లో దానిమ్మ పంటనైతే వేశారు. చూడ్డానికి చాలా బాగుంది. చూడండి మీరు కూడా. ఈరోజు 2024 లాస్ట్ డే కదా. అసలు ఈ ఇయర్ మొత్తం డేస్ ఎలా గడిచిపోయాయో కూడా గుర్తులేదు. కొన్ని కష్టాలు, కొన్ని సంతోషాలు, కొన్ని బాధలు, చాలా త్వరగా గడిచిపోయింది. మరో కొత్త ఇయర్కి వెల్కమ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. ఈ కొత్త ఇయర్లో అయినా అందరం హ్యాపీగా ఉండాలని ఆ తల్లిని అయితే కోరుకుంటాను. కష్టాలు లేని లైఫ్ ఎవ్వరికీ ఉండదు కదా. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనం అరిస్తేనో ఏడిస్తేనో మన కష్టాలు అయితే పోవు. సో ఓపికతో భరిస్తేనే మనకు ఎలాంటి కష్టమైనా మనకు పోతుంది. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనం తీసుకునే స్టాండ్ని బట్టి మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఆ స్టాండ్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలి, అంతే. చూడండి, రిజర్వాయర్ అయితే స్టార్ట్ అయింది. ఈరోజు అయితే చాలా అంటే చాలా ఎండ ఉంది. టైం 9 అవుతుంది. మంచు అయితే ఇంకా పోలేదు కొండల మీద. చాలా అంటే చాలా బాగుంది. చల్లగా చలి పెడుతుంది, ఒకవైపు ఏమో ఎండ సావు కొడుతుంది. వాటర్ బాగానే ఉన్నాయి ఈసారి కూడా. మా ఊరి ప్రజల అదృష్టం ఏంటంటే ఈ రిజర్వాయరే. ఇంతవరకు మా ఊర్లో వాటర్ ప్రాబ్లం అనేది రాలేదు. అంతకంటే అదృష్టం ఏముంటుంది. వాటర్ బాగుంటాయి మాకు. పూర్వంలో తిమ్మరాజు గారు ఈ ఆనకట్టనైతే నిర్మించారు. ఆయన ఆ కాలంలో చాలా కష్టపడి చాలా మంచి పని అయితే చేశాడు. దానివల్లే మా ఊరి ప్రజలందరూ బ్రతుకుతున్నారు. ఇదిగోండి, ఇవే అమ్మవారి గుడి మెట్లు. పైన అమ్మవారి నుండి కింద వాటర్ వరకు మెట్లు ఉన్నాయి, ఆ గంగమ్మ తల్లి వరకు. ఈ రూట్ అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా డేంజరస్గా ఉండేది. సేమ్ తిరుపతి రూట్ లాగానే ఉండేది. ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. మా కోడి ప్రశాంతంగా పడుకుంది. మేమైతే బస్ దిగాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. చుట్టూ కొండలు, మధ్యలో వాటర్, ఆనకట్ట అవతల పొలాలు, ఆ పక్కనే మా ఊరు. ఆ ఎదురుగా ఉన్న ఆనకట్ట వల్లే మా ఊరు ప్రశాంతంగా బ్రతుకుంది. అది లేకుంటే మా ఊరు కూడా మునిగిపోతుంది. చూడండి, ఇదే పెద్దమ్మ తల్లి టెంపుల్. ఆ తల్లి చల్లని చూపు వల్లే రిజర్వాయర్ కింద ఉన్న మా ఊరు, కొండపైన ఉన్న పల్లెటూర్లు ప్రశాంతంగా బ్రతుకుతున్నాయి. ఇక్కడ పెద్దమ్మ తల్లి చాలా పవర్ఫుల్. నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా ఒక్కసారైనా ఆ తల్లిని దర్శించుకొని వస్తాను. ఇటువైపు ఎవ్వరు వెళ్ళినా కులమత భేదం లేకుండా ఆ తల్లిని నమస్కరించుకొనే వెళ్తారు చాలా వరకు. అంత పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారు. సేమ్ ఘాట్ రోడ్ లాగానే ఉంటుంది. రోడ్డుకు అవతల సైడు కనీసం కంచె కానీ ఏదైనా అడ్డం కూడా లేదు. అయినా ఇంతవరకు ఒక పెద్ద ప్రమాదం కూడా జరగలేదు. అంతా ఆ తల్లి చూసుకుంటుంది. ఆ తల్లి దయ వల్లే ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. గుడి లోపలికి అయితే వచ్చాము. మా నాన్న చూడండి కోడి పట్టుకొని ఎలా ఉన్నాడో. ఈరోజు ట్యూస్డే, పైగా మా నాన్న బర్త్డే కాబట్టి మేము ఈరోజు అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము. కొండ మీద ఒక అవ్వ తాత ఇద్దరు కలిసి అయితే ఈ గుడిని చూసుకుంటారు. ఆ తల్లికి పూజలు చేస్తారు. మేమైతే అమ్మవారికి పూజనైతే స్టార్ట్ చేయించాము. ఆ తల్లిని అందరు నమస్కరించుకోండి. ఆ తల్లికి పసుపు, కుంకుమ, పూలు, దండ అన్నీ సమర్పించుకొని నైవేద్యాన్ని సమర్పించి అందరం మొక్కుకున్నాము. మాకు ముక్కు ఉంది కాబట్టి మేము కోడిని తీసుకొని వచ్చి ముక్కు తీర్చుకున్నాము. చూడండి, నేను చెప్పాను కదా, కులమత భేదం లేకుండా అందరూ వచ్చి అమ్మవారిని అయితే నమస్కరించుకుంటారు. మీరు కూడా మనస్ఫూర్తిగా ఆ తల్లిని నమస్కరించుకోండి. మొత్తానికి పూజ అయితే అయిపోయింది. ఒక సైడ్ మా నాన్న అయితే కోడి పని కానిస్తున్నాడు. ఇక్కడ రేగి చెట్లు అయితే ఉన్నాయి. సో నేను కొన్ని రేగి పండ్లు తీసుకుందామనేసి వచ్చాను. కానీ ఇక్కడ రేగి పండ్లు మొత్తం పీకేశారు ఆల్రెడీ. చూడండి, ఇదంతా కొండ ప్రాంతం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అటువైపు అయితే తెక్కయ్య స్వామి అని ఉన్నాడు స్వామి. వర్షాకాలం తర్వాత పంటలు పండించే టైంలో మా ఊరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు వీడియో అయితే
రికార్డ్ చేశాను, అది పెట్టాను. చాలా అంటే చాలా బాగుంది కదా మా ఊరు. చుట్టూ పొలాలు, పక్కనే కొండలు, రిజర్వాయర్, ఆ పక్కనే మా ఊరు. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే ఆటోలో రిటర్న్ అయిపోయాము. చూడండి అవే రిజర్వాయర్ గేట్స్. ఈవినింగ్ అయితే ఒకేసారి మా నాన్న బర్త్డే అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రెండు ఒకేసారి అయిపోగొట్టేసాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్.